నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు రోజుకో పోరాటం అయితే చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై. సో ఈరోజు ఏదైతే చూసుకుంటే నిరుద్యోగులకు మద్దతుగా అశోక్ సార్ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. సో దానికి సంబంధించి ముందస్తు అరెస్ట్ అయితే ప్రభుత్వం చేసిన పరిస్థితి. సో దానికి సంబంధించి నిరుద్యోగ విద్యార్థులు కూడా ఈరోజు కొంతమంది మీడియా ముందుకైతే రావడం జరిగింది. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి రవికుమార్ గారు అయితే ఉన్నారు. అంటే ఎట్లా సార్ మరి ఈరోజు నిరాహార దీక్ష కూర్చుందాం అని చెప్తున్న అశోక్ సార్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయిన పరిస్థితి. సో ఎట్లా సార్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? అసలు నిరుద్యోగుల గురించి కొట్లాడే హక్కు అనేది ఉందా అంటే ఏం చెప్తారు? మా నిరుద్యోగులకు నిజంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన పేరు చెప్పి మమ్మల్ని అంటే ప్రశ్నించే మా గొంతులు నొక్కుతుంది. ఎందుకంటే ఈరోజు అసలు అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యతిరేక దినోత్సవం అనమాట. ప్రజాస్వామ్య దినోత్సవం, వ్యతిరేక దినోత్సవం కాదు. ఈ ప్రజాస్వామ్య దినోత్సవంలో ప్రజల గొంతుకు అవకాశం లేకుండా సార్ ఈరోజు ఒక అంటారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా, మీరు వస్తారా అని ప్రశ్నించి అమరణ దీక్ష కూర్చున్నందుకు నైటు తెల్లారగట్ల మీరు ఏ టైంలో వచ్చారు? మీరు పోలీసులు వచ్చిర్రా, రౌడీలు వచ్చిరా, ఇంటెలిజెన్స్ వచ్చిందా, కేసీఆర్ రౌడీలు వచ్చిరా, లేకపోతే కేటీఆర్ రౌడీలు వచ్చిరా, లేకపోతే మన ఏమంటారు మీ రేవంత్ రెడ్డి రౌడీలు వచ్చిరా, ఎవడెత్తుకపోయింది మాకు తెలవాలేదు. అంటే అధికార పక్ష రౌడీలా, అనధికార పక్ష రౌడీలా, ఈ మాట మేము అనాల్సి వస్తుందన్నమాట. అంటే ప్రశ్నిస్తే మీరు ఎత్తుకపోతారా? ప్రశ్నని తెలంగాణ అదే ప్రశ్న వేసి కదా నువ్వు అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. నువ్వు ప్రశ్న అని చెప్పేసి ఏమంటారు ఆ రోజు ఆ నిరుద్యోగాలు అందరూ రెచ్చగొట్టలేదా? రెచ్చగొట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు. నువ్వు చేసినప్పుడు ఏమో సంసారం అయింది, మేము చేస్తే వ్యభిచారం అవుతుంది. ఈరోజు అశోక్ సార్ గారు మంచి కాజు కోసం మా నిరుద్యోగులు అందరం కూడా సరే మేము ఇలా అమరణ దీక్ష చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే సార్ కూడా ఎన్నో రకాల పోరాటాలు చేసినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలకు కలిసినాం, ఎంతోమంది ఎంపీలకు కలిసినాం, అధికార పక్షాన్ని కలిసినాం, ప్రతిపక్షాన్ని కలిసినాం. ఎవరు కలిసినప్పటికీ కూడా మా నిరుద్యోగ అంశం పైన ఒక ఏమంటారు స్పష్టమైన హామీ లేదు. ఈ నోటిఫికేషన్లు వస్తాయి, ఇక చదువుకోవాలి, నోటిఫికేషన్లు ఇస్తే మేము చదువుకుందామని మాకు ఆ స్థితే లేదు. మీరు నోటిఫికేషన్లు ఇస్తారో ఇయ్యారో కూడా అర్థం కాదు. మీరు ఏ ముందుకే 60,000, 50,000, 1,00,000 అని మీరు వేలం పాటలు పాడతారు. మీరు నిజంగా ఇచ్చినప్పుడు కూడా ఇన్ని పాడాడు. మీరు నిజంగా ఇచ్చిండే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సి ఉండే, మీరు అది రిలీజ్ చేయరు. మీరు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇప్పుడు ఇచ్చిన మీ 2025లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్ తిప్పికొడితే ఒక 10,000 లేవు. కానీ మిమ్మల్ని ప్రశ్నించడానికి వస్తే మాత్రం అరెస్టులు, అక్రమాలు, ఇంకా ఇలా దారుణమైన స్థితి ఎడిపోయిందంటే నిజమైన నిరుద్యోగులు ఎవరు రోడ్డు ఎక్కట్లేరు. అందరు కరెక్ట్ ఉన్న వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ప్రేరేపిస్తా ఉన్నారు. అశోక్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి కొంతమంది నాయకులు చెప్తున్నమాట. వాళ్ళకి ఇప్పుడు ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అన్న. ఎందుకంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మరి మేము అప్పుడు అన్నారు మీరు ప్రశ్నపత్రాలు లీకేజీ అయినాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి అప్పుడు ఈ క్వశ్చన్ మీరు వేసుకోవాలి కదా. అప్పుడు మీరు వేసుకోలేదు ఈ క్వశ్చన్. ఇప్పుడేమో ఈ క్వశ్చన్ వేస్తారు. అంటే మీరు చేస్తేనేమో ఒకటి అవుతుంది, ఇంకోటి చేస్తే ఇంకో రకంగా అయిపోతుంది. మీరు చేస్తేనేమో ఒకటి, మేము చేస్తేనేమో ఇప్పుడు నిరుద్యోగులు చేస్తే ఎవడు పెయిడ్ బ్యాచ్? మీరు పెయిడ్ బ్యాచ్. మీ పదవుల కోసం, మీ అధికారం కోసం, మీ పొట్ట కోసం, మీ కుటుంబాల కోసం మీరు వచ్చి మమ్మల్ని ఇలా రెచ్చగొట్టిర్రు. ఇవాళ మాకు అన్నీ మేము ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటామంటే మేము పెయిడ్ ఆర్టిస్టులు అవుతున్నాం. మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు కదా. నీ దగ్గరికి ఓడోడు వచ్చిండో ఏమనుకున్నావు అని లిస్ట్ బయటపెట్టు. నీకు నిజంగా దమ్ముంటే ఆ చెనగాని దయాకర్ కానీ, అద్దంకి దయాకర్ కానీ వీళ్ళంతా నిజంగా అడుకున్నారు అంటారు కదా. మీరు మరి ఆ లిస్ట్ బయటపెట్టరు. మీరు బెట్టరు. ఎవరైనా ప్రశ్నించి మైక్ ముందుకు వచ్చి మాట్లాడితేనేమో అని పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, లేదా ప్రతిపక్షం అంటారు. మరి మీరు చేసినప్పుడు అది ప్రతిపక్షం కదా. ఇది నిజంగా మా దారుణమైన స్థితి ఏంటంటే మేము అక్కడికైనా పోతే మేము వినతి పత్రాలు ఇద్దామని పోయినా, లేకపోతే ఏదైనా ఇద్దామని పోతే మీరంతా మీరు నిజమైన నిరుద్యోగులు గారటగా. అరే మరి ఎవడు నిజమైన నిరుద్యోగి? మాకు ట్యాగ్ లైన్ వేయండి. మరి నిజంగా ఓ పని చేయండి, మాకు రేపంచి అశోక్ నగర్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఒక ఐడి కార్డు క్రియేట్ చేసి ఐడి కార్డు మెడల్ వేయండి. మీ నిరుద్యోగం తెలుస్తుంది. అరే మీ ఇష్టమైన మాట్లాడతారా మీరు? అంటే ప్రశ్నిస్తాడు ప్రతిపక్షం అవుతాడు, ప్రశ్నిస్తేనేమో పెయిడ్ బ్యాచ్ అవుతాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మొన్న కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 సంబంధించిన. సో ఎట్లా చూడొచ్చు అంటే ఇవన్నీ అంశాలు? నిజంగా మొన్న గ్రూప్ 1 తీర్పు అనేది మాకు నిరుద్యోగుల పాలిట మాకు ఒక ముందడుగు పడ్డది. మేము గత ప్రభుత్వం మాకు అన్యాయాలు అక్రమాలు చేసిందని చెప్పేసి మేము పోరాడినాం, దాన్ని దింపుకున్నాం, మీకు అధికారం ఇచ్చినాం. మీరు మాకు టీజీపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పారు. నిజంగా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఉంటే ఈరోజు ఈ స్థితి వచ్చేదా? హైకోర్టు తప్పని చెప్పేదా? మీరు ఇక్కడ లాజిక్ ఆలోచించాలి. మీరు కూడా నిజంగా మేము నిరుద్యోగులం పెయిడ్ ఆర్టిస్టులమే కావచ్చు, అదో కావచ్చు, ఇదో కావచ్చు, మేము కొట్లాడితే మీరు నిజంగా ఇప్పుడు ఆ కోర్టు తీర్పు వచ్చిందంటే అది తప్పు లేదు. అక్కడ మీరు టీజీపీఎస్సీని ఏ విధంగా ప్రక్షాళన చేశారనేది కోర్టు తీర్పు ఉదాహరణ. మీరు అదే ఉదాహరణ. ఎందుకంటే మీరు నిజంగా ప్రక్షాళన చేసి ఉంటే ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. ఎందుకు వస్తుంది ఈ స్థితి అంటే మీరు ప్రక్షాళన చేయలేని అర్థం. ఇప్పటికీ 3 సభ్యులే, ఇప్పటికే అదే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రక్షాళన చేయాల్సింది ఏంటంటే టీజీపీఎస్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ పెట్టండి. వాడు ఒక స్పోర్టివ్గా పనిచేస్తాడు రెగ్యులర్ ఎంప్లాయీ. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, పదవిలో ఉన్న మంత్రులకు కావచ్చు, వాళ్ళకి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఈరోజు మా ప్రశ్నని అడుగుదామని చెప్పేసి అశోక్ సార్ గారు ఆమరణ దీక్ష చేస్తుంటే మేము మద్దతు ఇద్దాం అనుకొని మేము అందరం మా మా వాయిస్ ఈ రకంగానే పోతుంది, ఏదో రకంగా మా వాయిస్ని ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పేసి అశోక్ సార్ని దీక్ష పెడితే ఆయన ఎక్కడుండో తెలియదు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన ఎక్కడుండో తెలవాలి. మీరు ఎక్కడ వేసినా ఆయన, మీరు అండమాన్ నికోబార్ దీవులలో వేసినా కానీ ఆయన మాత్రం ఉద్యమాన్ని ఆపడు. ఆయన మాత్రం ఆమరణ దీక్ష కొనసాగుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఆయన బేషరతుగా మీరు తప్పులు ఒప్పుకొని సార్ ఎక్కడుండో మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేకపోతే సార్ని మాకు ఎక్కడుండో చెప్తారా, ఇక మేమే తెలుసుకుంటాం. ప్రజాపాలన అందిస్తా ఉన్నాం, దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, చేసుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. సో మరి ఆ స్వేచ్ఛ అనేది కనిపిస్తుందా? స్వేచ్ఛ అనేది 100% లేదు. ఎందుకంటే మీకు ఈరోజు అశోక్ సార్ అరెస్ట్ నిదర్శనం. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క గొంతుక ఉంటుంది. ఆ గొంతుకనే ఇలా అరెస్ట్ చేశారు కదా. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా గొంతుకనే నొక్కి మీరు అరెస్ట్ చేశారు. మీరు ప్రజాపాలన గురించి మాట్లాడకూడదు. ఇక మీరు ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. మీరంతా ఏంది ఏమంటారు, రాహుల్ గాంధీ భజన బ్యాచ్ మీరంతా. ఆయన ఒకటి చెప్తారు, మీరు ఒకటి చేస్తారు. మీ మంత్రివర్గానికి కూడా సఖ్యత ఉండదు. మీరు అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా ఇయర్ అనేది కూడా మాకు తెలియదు. మీరు ఇయర్గా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీరు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ల వరకు, ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు లేకపోతారు. మీ పైన మాకు నమ్మకం కూడా సనగిలిపోతుంది. మాకు నమ్మకం లేదు అసలు మీరు నోటిఫికేషన్ ఇస్తారని. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు రాబోతున్నాయి. సో మరి ఏంటి ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేము 100% ఊళ్ళో ఉన్న ప్రతి అమ్మ నాన్న అందరూ, అక్క చెల్లి అందరూ అర్థం చేసుకోండి. మేము మీ బిడ్డలం, మేము నిరుద్యోగులం. మేము ఇక్కడికి వచ్చి మా ఏజ్ అన్నీ మేము కోల్పోతున్నాం. మేము మా కుటుంబ బరువులు మోసేంత శక్తి కూడా మాకు లేకుండా పోతుంది. ఇప్పటికీ 32 ఏళ్ళు 33 ఏళ్ళు వచ్చినా మేము ఇంకా పని చేసే స్థితిలో లేము. ఈ స్థాయికి కారణం ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఈ పాలకుల యొక్క వైఖరి. మీరు ఆ పాలకులను ప్రశ్నించాలంటే ఓటే. మీరు ఉన్న ప్రతి అమ్మ నాన్న మీ బిడ్డలందరూ ఉంటారు, అర్థం చేసుకోండి. వీళ్ళు కనుక మన పాలకులు అయితే మన బిడ్డల బతుకు అనేది రోడ్డు నేలపాలవుతుంది. మన నేలపాలు కావాలని చూస్తారు వీళ్ళంతా. వాళ్ళ బిడ్డలనేమో అమెరికా అలాంటి దేశాల్లో చదివించుకుంటారు. మన బిడ్డలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. పనికిమాల ఎడ్యుకేషన్ ఉంది మన వ్యవస్థలో. ఆ ఎడ్యుకేషన్ మారాలంటే చదువుకున్న వ్యక్తులే అధికారంలో ఉండాలి. వీళ్ళ కోసం రేపు మేము ఏం చేస్తామంటే, ఈ నోటిఫికేషన్ లేదు కాబట్టి మేము అందరం కూడా ప్రతి గ్రామం తిరుగుతాం. స్థానిక ఎలక్షన్లో మా నిరుద్యోగులు అందరూ కూడా పోటీ చేస్తారు. మీరు చూడండి, మీరు డబ్బు తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ ఓట్లు మాత్రం మా ప్రతి నిరుద్యోగులకు వేయండి. స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా మేము పోటీ చేస్తాం. మీ అంతు తెలుస్తాం. థ్యాంక్ యూ.